నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. తెనాలి నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్టణంలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరిగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ను నేడు వినియోగించుకున్నారు. ఓటర్ల వద్ద ఐడి ప్రూఫ్ చూసిన తరువాతే పోలింగ్ బూత్ లోపలికి అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్లను కూడా లోపలికి తీసుకువెళ్లకుండా వారి పేర్లను రాసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద డిపాజిట్ చేసుకుంటున్నారు. ఈరోజు తెనాలిలో పిఓస్, ఏపీఓస్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్కి ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ప్రక్రియ జరుగుతుంది. అందరికీ సిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడే మనం పోస్టల్ బ్యాలెట్కి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టిస్తున్నాము. అందుకనే ఆ ప్రకారంగా ఇక్కడ తెనాలిలో కూడా ఆ ప్రకారంగా మనం ఓటు వేయడానికి ఫెసిలిటీ అందరికీ ఇచ్చాము. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం తూములూరు గ్రామం నుండి అడప నారాయణ రెడ్డి వారి అనుచరులతో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికలలో జనసేన విజయానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులు నారాయణ రెడ్డి గారు, ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలని మేము చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా, సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు. కొలిపర మండలానికి, తూములూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. రైతాంగాని కోసం, అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి భూమి కోసం ఎతకడం నాకు బాగా గుర్తు. సమాజం కోసం 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి ఈ కూటమిలో ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వీటికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ మూడు మనం ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా
అమరావతి నిర్మాణం కోసం మరొకసారి పునరంకితమై గర్వపడే విధంగా తెలుగు జాతి రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కొలిపర మండలంలో ఉన్న రైతాంగం ఎంత అద్భుతంగా కష్టపడి ఆదర్శవంతంగా నిలబడతారో మనందరికీ తెలుసు. ఆ రైతాంగానికి బాసటగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉమ్మడి ప్రణాళిక ప్రతి రైతుకి రైతు భరోసా కింద, అన్నదాత కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సాయం. అందులో మొట్టమొదటిసారి కౌలు రైతులు కూడా కలుపుతున్నాం. సో కష్టపడి పాపం ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలు కూడా అండగా నిలబడే విధంగా, మహిళలకు అండగా నిలబడే విధంగా యువత మన గ్రామాల్లో చాలామంది వలసలకు వెళ్ళిపోయారు, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితికి మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రాంతంలోనే మనం చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెట్టుబడులు వచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. నేను మాటిస్తున్నా, మేము అందరం మళ్ళీ కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాం, ఒక మార్పు తీసుకొస్తాం. శ్రీ రామలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని రెడ్ క్రాస్ భానుమతి, డాక్టర్ పావని ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కుర్రా శ్రీను వేసవి దృష్ట్యా బాటసారుల దాహాతిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆట కూడా మరి వేసవకాలం, ఇటు పక్క చూసుకుంటే రైల్వే స్టేషన్, ఇటు పక్క బస్ స్టాండింగ్, ఇటు పక్క నారాయణ కాలేజీ, ఇటు పక్క మరి వైష్ణవి జూనియర్ కాలేజీ, ఇట్లా విద్యార్థులు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువగా పాదచారులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా మా యొక్క సేవా సమితి సభ్యులు పెద్దల సహాయ సహకారాలతో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మంచినీరు అందిస్తూ వారంలో ఒకరోజు మజ్జిగ పెట్టే ఒక ఆలోచనతో మరి ప్రతిసారి అలాగే పెడుతున్నాం. అదేవిధంగా కొందరు దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. వేసవి సందర్భంగా మరి శివలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున మన శ్రీను ప్రతి సంవత్సరము మరి చాలా ఘనంగా ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కూడా మాకు తోచిన చెయ్యి అందించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రోజునే ఈ కార్యక్రమం మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వర్షం పడేదాకా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జరపాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మరి శ్రీనుని కోరుకుంటూ మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పుకుంటూ తెనాలిలో ఆదివారం నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 377 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 363 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెనాలి పట్టణంలోని వెస్ట్ వెరీ పాఠశాల మరియు వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు ఈ పరీక్షను నిర్వహించారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు అనుమతించగా 2 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరిగింది. ఎన్టీఏ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష సజావుగా నిర్వహించామని తెనాలి పట్టణం కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించిన టీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. నీట్ 2024 పరీక్ష తెనాల్లో చాలా విజయవంతంగా ముగిసింది. మనకి ఇక్కడ 2 సెంటర్లు ఇచ్చారు. ఒకటి మన వెస్ట్ బెర్రీ స్కూలు, రెండోది వివేకానంద సెంట్రల్ స్కూల్, శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. మొత్తం మనకి 377 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా తెనాలి సెంటర్కి, అందులో 14 మంది గైర్హాజరయ్యారు. 363 మంది విద్యార్థులు రెండు సెంటర్లో కలిసి పరీక్ష రాశారు. సో ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ అడ్మిషన్స్ లోపలికి ఎంట్రీ స్టార్ట్ అయింది. తర్వాత లోపల ఫ్రిస్కింగ్, తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 దాకా విద్యార్థులను అనుమతించడం జరిగింది లోపలికి. తర్వాత 2 గంటల నుంచి 5:20 దాకా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడైనా 2 సెంటర్లలోనూ కూడాను విజయవంతంగా ముగిసింది. దానికి సహకరించిన మన తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పత్రికా వారికి, అందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి, 2 స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. My name is Sahiti and I
came from here itself, Tenali, and studied in Goshala, Sri Chaitanya. The paper was easy, medium moderate, and physics is a little tough, and chemistry was moderate. Botany and zoology were good. నా పేరు విజయ్ అండి. పేపర్ చాలా ఈజీగా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ ఈజీగా ఉన్నాయి. ఫిజిక్స్ నేను నేర్చుకోలేదు కాబట్టి చేయలేకపోయాను. ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి. పట్టణ బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్ ప్రమోషన్ నిర్వహించారు. ఈ టెస్ట్ నందు 35 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో విజయం సాధించిన వారికి వివిధ రకాల కలర్ బెల్టులు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేసీ ఫౌండేషన్ అధినేత సాల్మన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారిని అభినందించి వారికి సర్టిఫికెట్స్, బెల్ట్లు ప్రదానం చేశారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడుతుందని సాల్మన్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో సెక్రటరీ వెంకటేశ్వరరావు పరీక్షను నిర్వహించగా కె రోహిత్ వర్మ, తైక్వాండో అకాడమీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ జరిగింది. దీనికి అబ్జర్వర్గా కె రోహిత్ వర్మ రావడం జరిగింది. అలాగే సాల్మన్ రాజు గారు గ్రేస్ ఫౌండేషన్ ఆయన ద్వారా పిల్లలకి సర్టిఫికేట్స్, బెల్ట్స్ అందజేయడం జరిగింది. ఇదే కాకుండా పోయిన డిసెంబర్లో జరిగిన ఏషియన్ సెలక్షన్స్ రేపల్లో నేషనల్ జరిగిందో దానికి సెలక్షన్స్కి మ్యాక్సిమం సెలెక్ట్ అవుతామైతే 8 మెంబర్స్ అట్లా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 మెంబర్స్ వస్తున్నారు నేపాల్. రేపు ఈ నెల 24, 26 తారీఖులో ఛాయ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఆధ్వర్యంలో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. దీనికి మన తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నాది గ్రేస్ ఫౌండేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు, నేను, కొక్కిలగడ్డ శ్రీనివాసరావు అంటే మేమందరమే 10th క్లాస్ వరకే క్లాస్మేట్స్మే ఒకటే రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళం. తర్వాత అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నేను అప్పుడే అనుకున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత సంపాదించినా కొంత భాగం హెల్ప్ చేయాలి అందరికీ అని. ఇప్పుడు ఎక్కువగా మన బాపట్ల జిల్లాలో ప్రతి ఇంటికి, బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ, వేమూరుకి సంబంధించిన దాంట్లో ప్రతి ఇంటికి నేను సహాయం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళు ఆపరేషన్ అయితేమి, హార్ట్ సర్జరీలు అయితేనేమి, చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ఇట్లా అనేక విషయాల్లో చేస్తున్నాను. ఈరోజు మీ అందరి మధ్యకి నన్ను పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో జరిగిన టోర్నమెంట్స్లో 35 మంది పిల్లలకి అనేక కలర్ బెల్ట్స్ వచ్చినాయి. వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీలకు పదవులు మాత్రమే కాదని సమాజంలో గౌరవం కూడా దక్కాలని తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం స్థానిక నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నామని చెబుతున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చెప్పేది ప్రతిదీ అబద్ధమేనని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్నారు. పొత్తు అనేది తమ స్వార్థం కోసం కాదని, జగన్ని గద్దెదించేందుకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్గా ఉండేదని, నేడు గంజాయికి రోల్ మోడల్గా ఈ పాలకులు మార్చేశారన్నారు. తెనాలిలో కూడా గంజాయి ప్రతి గల్లీలో దొరుకుతుందని, ఇది పాలకుల ప్రమేయం లేకుండానే జరుగుతుందా అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పాలకులు దీనిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని మండిపడ్డారు. సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దామని, తెనాలికి పూర్వవైభవం తీసుకొద్దామని, అందుకు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిజాయితీగా మీ సంఘం తరఫున పోరాటం చేసి మీ సమస్యల గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అవగాహన కలిగే విధంగా కల్పించాల్సిన అవసరం కూడా మీకు ఉంది. ఆ 4 లేన్ల రహదారిలో ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అది లేక మీకు బాగా తెలుసు. కాబట్టి ఆ రోడ్ నిర్మాణం మనం ఈ మంగళగిరి వరకు తీసుకెళ్ళి జాతీయ రహదారితో అనుసంధానం చేసి, అదేవిధంగా గుంటూరుకి వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారి చేయాలి. గత 2-3 సంవత్సరాల నుంచి
ఎంతమంది మన బిడ్డలు అక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయారో మీ అందరికీ తెలుసు. ఇవి వాస్తవాలు. సంక్షేమం విషయంలో ఎప్పుడు కూడా తగ్గకుండా మనం ఇచ్చినన్ని రేషన్ కార్డులు, మనం ఇచ్చినన్ని గ్యాస్ బండలు, మనం ఇచ్చినన్ని పెన్షన్లు, ఎంతోమందికి ఇల్లు కట్టించుకునే అవకాశం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేశాను. అది గొప్పగా నేను భావించడం లేదు, కానీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఈరోజు ప్రతి బడ్డీ కొట్టిలో కూడా గంజాయి దొరికేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ఎందుకు అట్లా విస్తరించింది? కేవలం యువతని మత్తులో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఉద్యోగ అవకాశాల గురించి వాళ్ళు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు చేసిన కుట్ర ఇది. లేకపోతే గంజాయి ఈ విధంగా వెళ్తుందో చెప్పండి. పోలీస్ అధికారులకు తెలీదా? పట్టణంలో ఎవరున్నారా 10 మంది ఇది సరఫరా చేసేది? పట్టుకోలేరా వాళ్ళని రాత్రికల్లా? సింపుల్ విషయం అది. ఎవరైతే పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన కొరడా జోలిపి ఎట్టి పరిస్థితులు జరగకూడదని పాలకులు నిర్ణయం తీసుకోలేరా చెప్పండి. మేము ప్రభుత్వం నుంచి బడి పిల్లలకి ఇచ్చే స్కూల్ యూనిఫామ్ 3 జతలు మేము నేతన్నల దగ్గరే కొన్నామని చెప్పాడు. పచ్చి అబద్ధం అది. మఫత్లాల్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్, డెనిమ్ ఇండస్ట్రీస్, ఒక 5 ఇండస్ట్రీలు బాంబేలో ఉన్న కంపెనీలకి వీళ్ళు ఆర్డర్లు ఇచ్చి కొని మోసపూరితంగా ఈ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి ఈరోజు సడన్గా ఓట్లు కావాలి కాబట్టి మన నేతన్నల దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఏమైపోతుంది చెప్పండి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు, ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు. పాఠశాలల్లో మన బిడ్డలకి చదువుకునే అవకాశాలు కల్పించకుండా పోయింది. పోలవరం గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసు, అమరావతి గురించి ఏం మాట్లాడారో తెలుసు. కాబట్టి మనం మాట్లాడుకుంటూ పోతే గంటలు సరిపోదు, కానీ సరిపోదు. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా సరిపోదు. నేను మీకు చెప్పేది నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మన ప్రాంతాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటే ఒక మాట పైన మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసమే మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే రేపటి రోజున మన ఆంధ్రప్రదేశ్ని మరొకసారి నిర్మాణం దశలో ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా దెబ్బతినిపోయాం మనం. ఆ పరిస్థితి రాకూడదని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం. అందరం కలిసి ముందుకెళ్దాం, కలిసే పనిచేసుకుందాం. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరరావు, జనసేన స్టార్ క్యాంపెయినర్ ఆర్కే నాయుడు, గుంటూరు జిల్లా బీసీ సంఘం నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, పలువురు రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మనకి సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ మనకు ఎదురు దెబ్బలు తాకినప్పుడు ఎవరో ఒక్కరే ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో ఆయన ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఒక కవచంలా నిలబడ్డ ఒకే ఒక వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. అది 2 రాష్ట్రాల్లో తెలుసు. నిజంగా ఒక అంటే బాగున్నప్పుడు ఎలా ఉన్నా సరే ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా జనసేనని ఈ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఆయన పాత్ర ఇంకా అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సంఘం అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నాకు 5 సంవత్సరాలు అర్థమైంది. ఏంటంటే బీసీలు ఎప్పుడు సంక్షేమ పథకాలు కోసం చేయాల్సిన స్థితిలోనే ఉన్నారు తప్ప ఈ ప్లేస్కి రాలేదు. ఎప్పుడు సంక్షేమ పథకాలు తీసుకున్నామా, ఎప్పుడు మాకు ఎవరో హెల్ప్ చేస్తారనే దాంట్లో బ్రతికారు. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జనసేన, బీజేపీ, టీడీపీ కూడా ఏర్పడిన తర్వాత డెఫినెట్గా బీసీలకి రాజ్యాధికారం కల్పించే స్థితిలో ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ఇష్టమైన అంటే నా స్నేహితులు, నా గురువులు అందరూ ఇక్కడే ఉన్నారు. నేను ప్రతిదీ నేర్చుకుంది ఇక్కడే. సో మీ అందరినీ మరొకసారి శిరస్సు వంచి అడుగుతున్నాను, ఈ వచ్చే 5 సంవత్సరాలు కాదు, మనం వేసే ఓటు ఒక 10 సంవత్సరాలు నిర్ణయిస్తుంది. నాదెళ్ల మనోహర్ గారు లాంటి నాయకులు తెనాలి పట్టణంలో ఉండి వాళ్ళని గెలిపిస్తే మీరు అభివృద్ధిని ఎలా చూస్తారంటే అలాంటి గ్రేట్ లీడర్ ఉండడం మీ అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఒక కమిట్మెంట్ అంటే ఏ రోజు నాకు సార్ని అడిగాను, సార్ నేను ఎలాంటి వాటి గురించి మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల టైంలో మనం పాలసీల గురించే మాట్లాడాలి, పర్సనల్గా ఎవరిని విమర్శించవద్దు అంటే ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది. పాలసీల గురించి తప్పితే ఎప్పుడు ఒక పర్సనల్ అటాక్ చేయని ఒక మౌనత వ్యక్తి.
ఆయన అభివృద్ధి గురించి తప్ప సంక్షేమం గురించి తప్ప వేరే అసలు ఆలోచించరు. సో అలాంటి వ్యక్తిని మీరు గాజు గ్లాసు గుర్తు పైన ఓటేసి గెలిపించి, కూటమిని గెలిపించి అభివృద్ధి దిశగా మీ అండదండలు అందించాలని మనస్ఫూర్తిగా అర్థిస్తున్నానమ్మా. మళ్ళీ విజయోత్సవ సభలో ఇక్కడికి వస్తాను సార్, మళ్ళీ వస్తాను మా దగ్గరికి. 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నిటికి కూడా ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగినాయో పత్రికల ద్వారా, మీడియా ద్వారా పొద్దున్నే మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు చూసిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మన 14వ తారీఖున గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశంలో దాదాపు 1000 మంది ఆ ప్లేనరీ సమావేశానికి హాజరవటం, అందరి యొక్క కష్ట సుఖాలు, అందరి యొక్క బాధలు, ఏ విధమైన నష్టపోయాం, ఏ విధంగా ప్రభుత్వ పరంగా మాకు అన్యాయాలు జరిగినాయి అనేటువంటి అంశాల మీద చర్చించి ఏకగ్రంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేద్దామని చెప్పి గుంటూరులో ఏకగ్రంగా తీర్మానం చేసినటువంటి విషయం మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అపారమైనటువంటి అనుభవాన్ని ఉంచినటువంటి వ్యక్తి, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు గలటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందో, దేనికి కలిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ రోజున అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఈ సమాజంలో ఏ విధంగా మహిళలకు రక్షణ లేదు, అదేవిధంగా యువతకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం ఒక మంచి నాయకత్వ పట్టుమని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి సమాజంలో తిరుగుతూ ఉంటే ఆయన కూడా వ్యక్తిగతంగా రకరకాలుగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం అదే పనిగా కొనసాగిస్తూ ఉంది. ఇది కూడా మంచి పరిణామం కాదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, వీరందరి కూటమే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ ఈ రాష్ట్రానికి మరి నిధులు కావాలన్నా, విధులు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు కావాలి. కాబట్టి వారి యొక్క కూటమి అభ్యర్థులకి విజయాన్ని మనం చేకూర్చాలని చెప్పని ఏకగ్రంగా మేమందరం కూడా ఈ రోజున మనం తీర్మానం చేయటం, ఈ రోజున ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే విధంగా. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం ఆవరణలో వేదాంత హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రముఖ న్యాయవాది, తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేదాంత హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ చింతా రామకృష్ణ, డాక్టర్ మంజులా శ్రీరామ్, డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి, డాక్టర్ ఏ మదన్ కుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, బిఎండి తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, మాలేపాటి తిరుమలేశ్వరరావు, గుండా రామకోటేశ్వరరావు, కర్పూరపు రఘునాథ గుప్తా, మాదల హర్ష, బెల్లంకొండ రామ్మోహన్, పోకూరి శ్రీనివాసరావు, చుండూరు శివప్రసాద్, మాలేపాటి వేణు, హరిబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహించడం ఆర్యవైశ్య సంఘం వాళ్ళు చాలా అభినందనీయ విషయం. ఇక్కడ అన్ని రకాలైన టెస్టులు చేస్తున్నారు ఫ్రీగా, అలానే అవసరమైన వాళ్ళకి వైద్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను డాక్టర్ చింతా రామకృష్ణ, నెఫ్రాలజిస్ట్, వేదాంత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పెద్ద మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామందికి ఈ రోజున 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. అది కిడ్నీ, గుండె, షుగరు, బీపీ, నరాల వీక్నెస్, పలు సంబంధ హెల్త్ ఇష్యూస్తో. అది బాగా జబ్బు ముదిరిన తర్వాత హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. వచ్చిన తర్వాత లక్షల్లో ఖర్చు పెట్టినా సరే ఒక్కోసారి వైద్యము చికిత్స చేస్తున్నా సరే తగ్గట్లేదు అవి. అందుకని ఎర్లీగా ఇటువంటి జబ్బుల్ని ఐడెంటిఫై చేసి ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మేజర్ కాంప్లికేషన్స్ రాకుండా హెల్ప్ చేయొచ్చిన ఉద్దేశంతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం టీం మొత్తంతో కలిపి ఇవాళ ఒక కొలాబరేషన్తో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ 5/5/24 ఆదివారం మన స్థానిక బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో
గుంటూరు వేదాంత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము మేము. దానికి గుండెకి సంబంధించిన డాక్టర్లు, కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు, ఆర్థోపెడిక్ అడ్వాన్స్ రీప్లేస్మెంట్ మోకాలు ఎముకల డాక్టర్లు, జనరల్ మెడిసిన్స్ వారు వచ్చి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అందరికీ తెనాలి పట్టణంలో వచ్చిన వారందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. దానికి వేదాంత హాస్పిటల్ వారు సహకరించారు. దాన్ని నిర్వహించిన వారు తెనాలి పట్టణ ఆరోగ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించాము. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీఓ ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పట్టణ కొత్తపేటలోని శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పనితీరు, ఓటింగ్ ప్రక్రియ వంటి విషయాలపై పీఓ ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పీఓస్ ఏపీఓస్కి ట్రైనింగ్ జరుగుతుంది. ఈరోజు కొంతమంది ఈరోజు వచ్చారు, కొంతమంది రేపు వస్తారు. ఈ ట్రైనింగ్ తెనాలిలో రవి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుంది. ట్రైనింగ్లో మనం ప్రాక్టికల్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, థియరిటికల్ ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత ఈవీఎంస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి, ఆ ప్రకారంగా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత కూడా డౌట్స్ అయితే మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తాము. తర్వాత ఇక్కడ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఓటు వేయడానికి కూడా ఆప్షన్ ఉంది. ఆ రోజు వాళ్ళు అందరూ ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అందుకని ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆప్షన్ ఉంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి. పట్టణంలోని ఎడ్లలింగయ్య పులే కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజ్ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓ వృద్ధురాలి పింఛన్ సమస్యను మనోహర్ మోకాలిపై కూర్చొని విని కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న గుడివాడ గ్రామస్తులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. తప్పకుండా చేసి పెడతారు. నాన్న లేడా? లేడా? హలో చెక్ మైక్ చెక్ 1 2 3 హలో హలో హలో. తప్పండి. చెప్పు గిరి. మెడితే మన నెట్టేస్తారమ్మా నాపేమనండి
సుమారు 147 ఇల్లు ఆ రోజు కాలిపోయినప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, అదేవిధంగా వాళ్ళకి కట్టించడానికి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఇల్లు నిర్మాణం చేశాం. దాని తర్వాత రోడ్ల నిర్మాణం, కొన్ని రోడ్లు ఈ రోజుకి కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళు పాపం కష్టపడి ప్రతిరోజు పనిచేసుకునే వ్యక్తులు వాళ్ళ బిడ్డల్ని చదివించుకుని ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కల్పించమని వాళ్ళు ఒక తల్లి అడిగినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా మనం చక్కగా మన పరిశ్రమలు పెంచాలి మన ప్రాంతంలో అనుకోవాలి, కానీ కేవలం వనరుల దోపిడీ కోసమే పరిమితం అయ్యారు. మినిమం శానిటేషన్ కూడా లేదు ఎడ్లింగే కాలనీలో. ఈ రోజున చాలా బాధ కలిగించింది. వాళ్ళు చూపించిన అభిమానం నేను మర్చిపోలేను. తప్పకుండా రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా కొన్ని రోడ్ల నిర్మాణం కోసం ఆలపాటి రాజా గారు కృషి చేశారో రాబోయే రోజుల్లో కూడా మేము అందరం మంచి ఉమ్మడి ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలి. అధ్వానంగా ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేదు. చాలా ఆరోగ్య సమస్యలు పాపం ఈ రోజుకి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. వీటితో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించాలి. ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉంది, అయినా కానీ మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా నిర్వర్తిస్తూ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అందరూ ప్రతిరోజు చేతి పని చేసుకునే వాళ్ళు ఉదయం వెళ్తేనే వాళ్ళకి కూలీ పని దొరుకుతుంది. ఆ విధంగా ఈ కాలనీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు వివరించారు. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి మరొక్కసారి చక్కటి మంచి పూర్తి వైభవం వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దారుణంగా ఇక్కడ ఇతర పార్టీల నుంచి వాళ్ళు ఈ రోజున పరిపాలిస్తున్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలించిన కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ రేషన్ కార్డులు తీసేసి షాపులు కూడా పెట్టుకొని ఇవ్వకుండా దారుణంగా పెన్షన్లు కూడా తీసేసి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.